ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి 8919763872 www.sanatanjal.in. మద్యం మహమ్మారి ఎంత ప్రళయం, ఎంత విలయం సృష్టిస్తుందో మనం చూస్తున్నాం. అసలు ఏ సందర్భంలో అయినా మందు లేకుండా లేవట్లే. అసలు జీవితంలో అన్ని సందర్భాల్లో చావుకి, పెళ్ళికి, దుఃఖానికి, సంతోషానికి, ఏదన్నా ఆ సందర్భం మందు ఉండి తీరాల్సిందే. అంతగా మందు మానవ జీవితంలో మమేకమైపోయింది. సో ఎట్లా గురువుగారు దీని నుంచి బయటపడడం ఎలా? చాలామంది ఇది మీరు చెప్పినట్లుగా బర్త్డే పార్టీలకి, మిగతా కార్యక్రమాలకి, చావుకి అన్నిటికి కూడా ఇది ఒక పెద్ద ఆయుధంలాగా తీసుకుంటున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ మందు అనేది లేకపోతే పెళ్ళి లేదు, పేరెంటర్గా లేవు, చావు కూడా లేదు. ఎగ్జాంపుల్గా ఒక వ్యక్తి తాగే చనిపోతే అక్కడ తాగుడు లేకపోతే ఆ మనిషికి మూమెంట్ లేదండి. ఇంకా దారుణం, తెలంగాణలో ఒక సాంప్రదాయం ఉంది. పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఫుల్ బాటిల్ ఒక్కొక్క బాటిల్ తీసుకొచ్చి వాళ్ళ అబ్బాయి ఉంటే అబ్బాయికి తాగించాలి. అదొక సాంప్రదాయం. ఇప్పుడు మన ఆంధ్ర తెలంగాణలో ఈ సాంప్రదాయం విషయానికి వస్తే చాలామంది ఫిమేల్స్ అంటే తల్లులు కూడా చనిపోయి ఉంటారు. వాళ్ళకి ఎటువంటి అలవాట్లు లేవు. అవును. కానీ ఆ పూజారి ఎవరో నాకు తెలియదు, చివరి దశ పూజ చేస్తారు. ఆ పూజ చేసేటప్పుడు కూడా అక్కడ అది పెట్టే సాంప్రదాయం కొన్ని చోట్ల ఉందండి. అదేంటండి, అసలు ఆవిడికి అలవాట్లేదు కదా. అంతే కదా. గతంలో ఏదైనా అలవాట్లు ఉండే వాళ్ళకి పెట్టవచ్చు మనం. సరే ఇదేంటిది అలాగెట్లా పెడతారు అనుకుంటే వాళ్ళు అక్కడ సపోర్ట్ చేస్తారు. బికాజ్ దే వాంట్. కరెక్ట్. సో పక్కన వాళ్ళు కూడా లేదండి, ఇంతవరకు 4-5 కార్యక్రమాలు మనం చేసాం, అక్కడ కూడా ఇలా పెట్టాం, ఇది సాంప్రదాయం, కానీ ఇది రాంగ్ ఇది. సో ఈ అడిక్ట్స్ ఎవరైతే ఉన్నారో దేన్నైనా పౌండ్ చేసి దానికి ఫౌండేషన్ వేసి చక్కగా దీన్ని డెవలప్ చేసే పరిస్థితి ఉందండి. సూపర్ గురుగారు. మీరు చెప్పారు వాడు గజ్జ తాగుబోతు కానీ భయంకరమైన అడిక్ట్ కానివ్వండి, అడిక్షన్ సెంటర్లో 10 సార్లు ఉండొచ్చిన వాళ్ళైనా సరే నేను మానిపిస్తాను అని మీరు ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నారు. ఏంటి మీ ధైర్యం? 100%. ఓకే. నేను ఎందుకు ఆ ధైర్యంతో చెప్తున్నానంటే గత 20 ఏళ్ళుగా దీని మీద నాకు చాలాసార్లు బాధ అనిపించి నా వ్యక్తిగత జీవితంలో చాలామందికి నేను చూశాను. వాళ్ళు ఎంతో ఉన్నతమైన స్థితికి పోవాల్సిన వాళ్ళు, నాకంటే ఇతరుల కంటే ఎంతో జ్ఞానులు, ఎంతో బాగా ఉండాల్సిన పరిస్థితి ఉన్నవాళ్ళు సగం జీవితాన్ని కోల్పోయి వాళ్ళ ఫ్యామిలీలు రోడ్డు మీద పడి ఆ పిల్లలు దారుణమైనటువంటి స్థితిలో కనిపిస్తున్నారండి. సో ఆ ధైర్యంతోనే నేను ఒక 20 ఏళ్ళుగా ఇదే ప్రయత్నం చేస్తున్నాను. చాలామంది నాకు రాంగ్ కాల్స్ వస్తాయి, తాగుబోతులు కూడా కాల్ చేస్తారు. ఏం సార్ మాకు మానిపిస్తారా మీరు? మమ్మల్ని ఎలాగా బ్రతకనివరా? ఏంటి నీ బ్రతికేది? నువ్వు ఒక్కడో బ్రతికితే సరిపోతుందా? పేరెంట్స్, నీ పిల్లలు నీ మీద డిపెండ్ అయ్యారు, వాళ్ళు ఇవన్నీ వీళ్ళెవరు బ్రతకాల్సిన అవసరం లేదా? నువ్వు ఒక్కడో ఎంజాయ్ చేసి సరిపోతుంది. ఏంటి ఆ ఎంజాయ్? నువ్వు ఎంజాయ్ చేయట్లేదు, ఒక మృక్షువుతో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు. ఒక మృక్షువుతో నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తున్నావు. అది నిన్ను ఫ్రెండ్షిప్ చేసి చివరిగా నీకు అక్కడికి పంపిస్తుంది. తర్వాత ఏంటి? నీ భార్య ఏంటి, నీ పిల్లలేంటి, నీ అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు ఉంటారే, చిన్న పిల్లలు ఉంటారే, వాళ్ళు స్థితిగతులు ఏంటి? ఏం మెసేజ్ ఇస్తారు మీ పిల్లలకి, సమాజానికి? ఇదా? ఎప్పుడో ఏదో 1-2 సార్లు ఏదో జరిగింది అనుకొని అక్కడతో మీరు ఆగుతున్నారా? ఆగట్లేదు, దాన్ని కంటిన్యూ చేసేస్తున్నారు. అవును. ఇదొక పద్ధతి. ఒకటి చెప్తాను సార్, ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే యూత్ ఏదో డెవలప్మెంటు, లేదంటే ఎంజాయ్మెంటు, లేదా గెట్ టుగెదర్ ఇలాంటివి ఏదో ఆయన పేరు చెప్పి ఎక్కడో వీకెండ్ అని కూడా తాగేస్తున్నారు సార్. అయిపోయింది, వారం రోజులు కష్టపడ్డారు, వీళ్ళు వీకెండ్ అని కూడా ఏమనుకుంటున్నారంటే ఇది ఎంజాయ్ అనుకుంటున్నారు. అవును. ఈ స్థితికి రావడానికి చూడండి, మనం డెవలప్ అవ్వడానికి మనం ఎక్కడో ఏదో ఒకటి చేయాలి, డెవలప్ అవ్వాలి. ఏది చేయకుండా మీరు ఆలోచించుకొని కూర్చుంటే ఏది డెవలప్ అవ్వదు కదా. అలాగే ఎక్కడో చోట ఇది స్టార్ట్ చేసేస్తున్నారు. కమ్యూనికేషను, ఫోర్స్ పెగ్గో, ఫ్రెండ్షిప్ ఏదో ఒకటి ఫ్రెండ్ చేస్తున్నారు. అవును. కానీ ఇది అక్కడ ఆగట్లేదే. అవును, అంతే కదా. ఒక 2 ఫ్రెండ్స్ ఉంటే ఇద్దరికీ అలవాటు ఉండదండి. అవును. నాకు అలవాటు లేదు బ్రదర్, కానీ నువ్వు చాన్నాళ్ళుగా వచ్చావుగా, ఇది నువ్వు తీసుకుంటా. నాకు అలవాట్లేదు, నీకు అలవాట్లేదు, నాకు అలవాట్లేదు, ఇది మధ్యలో ఎందుకు? అవును. కానీ జరుగుతుంది. బికాస్
దాంట్లో ఉన్న మొత్తం అలాంటిది, కరెక్ట్. ఆ మాధుర్యం అలాంటిది. రైట్. మన శరీరంలో చాలా హార్మోన్స్ ఉంటాయి. అవును. అసలు మీరు అడగొచ్చు, ఎందుకు దాని మీద అంత పిచ్చెక్కిపోతారు? నిజమే కదా. అవును. స్టార్టింగ్లో ఫ్రెండ్షిప్ కోసం తాగుతారు, కమ్యూనికేషన్ తాగుతారు. కానీ ఎందుకు దాన్ని మిగతా వాళ్ళు, అంటే సొసైటీలో 100 పీపుల్స్ అలాగ లేరండి, అవును. మిగతా వాళ్ళు ఎందుకు అలాగా కనెక్ట్ అయిపోతున్నారు? దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, తాగేటప్పుడు ఒక రకమైన ఇన్స్టెంట్ ఒక ఫీల్ వస్తుంది. ఎందుకు ఫీల్ వస్తుంది? మన శరీరంలో చాలా హార్మోన్స్ ఉంటున్నాయి. ఓకే. ఈ హార్మోన్స్ దానికి సపోర్ట్ చేస్తున్నాయి. అచ్చా. ఫర్ ఎగ్జాంపుల్, మీ బ్రెయిన్లో డోపామైన్ అనే ఒక హార్మోన్ ఉంది. అవును. ఈ హార్మోను రెగ్యులర్గా రిలీజ్ అవుతూనే ఉంటుందండి. ఈ రెగ్యులర్గా రిలీజ్ అయ్యేదాన్ని మీరు మార్నింగ్ తీసుకుంటారా, ఆఫ్టర్నూన్ తీసుకుంటారా, నైట్ తీసుకుంటారా, దానికి తెలియదు. అవును. సో మీరు ఎప్పుడు తీసుకున్నా కానీ రెగ్యులర్గా ఏదైతే ఆ ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ని డామినేట్ చేస్తుంది. మీరు ఇప్పుడు తీసుకుంటే ఇప్పుడు మీకు ఒక రకమైన ఎంజాయ్మెంట్ వస్తుంది. ఆ డోపామైన్ ఇమీడియట్గా ఎక్కువ రిలీజ్ అవుతుంది. ఓకే. ఎప్పుడైతే ఎక్కువ రిలీజ్ అవుతుందో అతను ఏమనుకుంటాడంటే ఈ ఫీల్ హ్యాపీ. అది డోపామైన్ దేనికంటే హ్యాపీనెస్ ఇచ్చే ఒక రకమైన బ్రెయిన్లో ఒక పదార్థం. రైట్. ఆ పదార్థం మీరు బిర్యానీ తిన్న హ్యాపీగా ఇస్తుంది, మందు తాగిన హ్యాపీని ఇస్తుంది, మంచి శుభకార్యంకి వెళ్ళిన హ్యాపీని ఇస్తుంది, మీకు ఏదైనా మంచి అనిపిస్తే హ్యాపీ ఇస్తుంది. అది డ్యామేజ్ చేయడం కోసం ఇలాంటి ఆల్కహాల్ తీసుకోవడం వల్ల అది డ్యామేజ్ అవుతుంది. ఎందుకు అది డ్యామేజ్ అవుతుందంటే, తీసుకునేటప్పుడల్లా అది ఏ రెగ్యులారిటీ ఉంటుందో ఆ టైమింగ్స్ మారిపోయి, ఓకే, ఇది ఎప్పుడైతే ఇస్తున్నామో అప్పుడు అది కనెక్ట్ అయ్యి ఓవర్ రిలీజ్ చేసేస్తుంది. దానికి ఏం తెలియదు, ఓవర్ రిలీజ్ చేసేస్తుంది. ఆ ఓవర్ రిలీజ్ చేసినప్పుడు దీనికి ఫీల్ చాలా హ్యాపీగా, నిద్ర వచ్చేలాగా, మగతలాగా చక్కగా ఉంటుంది. సో ఇలాగా కొద్ది రోజులు అలాగా వాడగా ఆ డోపామైన్ అనేది డ్రై అయిపోతుంది. ఎప్పుడైతే డ్రై అయిపోయిందో ఇతని డ్రై అయిపోయేటప్పుడు ఒక రకమైన చిరాకు, బాధ, పెయిన్, ఏదో హెడ్ఏక్, రకరకాల హ్యాంగ్ ఓవర్స్, ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. ఎందుకంటే అది రిలీజ్ అవ్వట్లేదు. అది రిలీజ్ అవ్వాలంటే మళ్ళీ ఈయన చక్కగా నడిచే విధానాన్ని ఈయన డిస్టర్బ్ చేశాడు కదా, మళ్ళీ ఈయన మందు కొడితే అది కొద్దిగా రిలీజ్ అవుతుంది. అంటే దీని మీద డిపెండ్ అయిపోతుంది అది. సో వీళ్ళేమనుకుంటారు, పడాల్సిందే, ఒక 90 పడితే కానీ మనకి హ్యాపీనెస్ లేదు, రిలాక్సేషన్ లేదు అనే విధానానికి వచ్చేస్తారు. దీనికి అలవాటు పడిపోతారు. ఫర్దర్గా బాడీ పెయిన్స్, ఇంకొక హార్మోన్ ఎండార్ఫిన్స్ అనే ఒక హార్మోన్ ఉంటుంది. ఎండార్ఫిన్ హార్మోన్ ఏం చేస్తుందంటే, ఇది ఒక నేచురల్ పెయిన్ కిల్లర్. మనం ఏ పెయిన్ కిల్లర్ వేసుకోవసరం లేదు. ఎప్పుడైనా మనకు పెయిన్ కిల్లర్, దట్ మీన్ ట్రావెల్ చేసేటప్పుడు, డ్రైవింగ్ చేసేటప్పుడు టూ మచ్ పెయిన్స్ వస్తాయి. ఈ ఎండార్ఫిన్ అనే హార్మోన్ ఏం చేస్తుందంటే ఈ పెయిన్ని క్లియర్ చేస్తుంది. ఈ పెయిన్ క్లియర్ చేసే వరకు మీరు వెయిట్ చేయాలి. అంతేగాని ఇమీడియట్లీగా పెయిన్స్ ఉన్నాయి, బాడీ పెయిన్స్ ఉన్నాయి అని వాళ్ళు తాగేస్తుంటారు. ఆ సిస్టమ్ ఏమవుతుంది, ఈ త్రాగటం వల్ల దాని టైమింగ్స్ ప్రకారం అది రిలీజ్ అవుతుంది కదా, ఆ రిలీజ్ అయ్యే వరకు ఈయన ఆగట్లేదు. ఈయన మందు వేసేస్తున్నాడు. మందు వేయడం వల్ల అది కూడా డ్యామేజ్ అవుతుంది. సో మందు వేస్తే కానీ డోమోపెన్ కానీ ఎండార్ఫిన్ కానీ నథింగ్, పనిచేయడం మానేసి. సో ఆ రకంగా వీళ్ళు అదిగా తాగడానికి ఇష్టపడుతున్నారండి. లేదంటే దే ఆర్ వెరీ బ్రిలియంట్స్ దెన్ నాన్ ఆల్కహాల్.